హాయ్ అందరికీ. ఈరోజు రిచ్ ఫైబర్ ప్రోటీన్ ఉన్న ఒక రెసిపీ చూపిస్తున్నాను. అందుకోసం నేను అండుకొర్రలు రైస్ మిక్స్ చేసి నేను రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది చల్లారేలోపు మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. ఇది లెట్యూస్ లీఫ్, రెడ్ అండ్ గ్రీన్ యూస్ చేశాను. ఇది చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బ్రోకలీ అండ్ ప్రోటీన్ కోసము నేను పన్నీర్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే చికెన్, ఎగ్ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్, పీనట్ ఆయిల్ యూస్ చేశాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, కొంచెం క్యాషు వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యండి. ఫస్ట్ బఠానీ, తర్వాత బీన్స్, క్యారెట్, మనం అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇదే పర్టికులర్గా వాడాలని ఏమీ లేదు. చాలా ఈజీ అండి రెసిపీ. మనము రైస్ ఒకటి రెడీగా పెట్టుకోవాలి. నేను రైస్ కోసం అండుకొర్రలు తీసుకున్నాను, బ్రౌన్ మిల్లెట్స్. మీరు బ్రౌన్ మిల్లెట్స్ బదులు సామెలు అండ్ ఊదలు, అరికెలు, కొర్రలు ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. కీనాతో కూడా చేసుకోవచ్చు. మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోటీన్కి చికెన్ కూడా యూస్ చేయొచ్చు. మష్రూమ్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యి వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక లాస్ట్కి మనము లెట్యూస్ లీఫ్ వేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవడమే. కొంచెం గరం మసాలా, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, పెప్పర్ కొంచెం ఎక్కువైనా వేయాలండి. కారం కొద్దిగా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాము ముందుగానే. చల్లారాక రైస్ ఇందులో వేసి కలుపుకోవడమే. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. ఇందులో అన్ని వెజిటేబుల్స్ మళ్ళీ యూస్ చేసాం కదా. చల్లని జ్యూస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వాటర్ మెలన్ అండ్ గ్రేప్స్ యూస్ చేసి జ్యూస్ చేశాను ఇది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.